శైతానుగాడు మనల్ని దైవ ధర్మానికి దూరం చేస్తున్నాడు. అబ్బాయి మన కులం వేరు, మన మతం వేరు, మన దేవుళ్ళు వేరు, మన విశ్వాసాలు వేరు, వాళ్ళ వేరు, అల్లా అంటే సాయిబుల్ దేవుడు, ముస్లిమ్స్ మతం అది. ఈ విధంగా ఎంతోమంది భావనలో ఉంది. ఖురాన్ గ్రంథంలో మొత్తం 114 సూరాలు ఉన్నాయి, 30 కాండాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోటు కూడా ఈయన అల్లా అంటే సాయిబుల్ దేవుడు అండి, ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు, ఎడారి అరబ్ దేశస్తుల దేవుడు అని ఖురాన్లో ఒక్క చోట కూడా లేదు. ఖురాన్ ఏమంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యమే సకల లోకాల పాలకుడు సర్వజీవ పరిపోషకుడు అయినటువంటి అల్లాకే సకల ప్రశంసలు శోభిస్తాయి. రబ్బుల్ ఆలమీన్ అన్నాడు తప్ప రబ్బుల్ ముస్లిమీన్ ఎక్కడ కొనాలో లేదు. కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ రబ్బున్నాస్. ఆయన మానవుల యజమాని, మలికిన్నాస్ మానవుల చక్రవర్తి, ఇలాహిన్నాస్ మానవుల యజమాని, మానవుల ఆరాధ్యుడు. ఖురాన్ గ్రంథం మొత్తంలో ఓ మానవులారా అన్నాడు తప్ప ఓ ముహమ్మదీయుల్లారా ఒక్క చోట పడలేదు. కానీ ఇది తెలుగులో చెప్పకపోవటం వల్ల, ప్రజలకు ఇది చేరకపోవటం వల్ల వేరితరులు అనేక రకాలైనటువంటి దురాభిప్రాయాలను, దుష్ప్రభావాలను వేయటం ద్వారా ముస్లిమ్స్ అన్నా, ఇస్లాం అన్నా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి అపోహలు, అపార్థాలు నెలకొని ఉన్నాయి. సోదరులారా, ఆలోచిస్తే ఇహలోక జీవి